హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లో టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు బ్రేక్ఫాస్ట్గా అయినా స్నాక్గా అయినా అద్భుతంగా ఉండే ఒక మంచి రెసిపీ చూపిస్తాను. చాలా బాగుంటాయి ఈ పొంగనాలు. ఒక్కసారి ట్రై చేయండి. డీప్ ఫ్రై చేసే పని కూడా లేదు. చాలా తక్కువ ఆయిల్తో హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అయితే ఈ పొంగనాల కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం ఫుల్ కప్ అయినా తీసుకోవచ్చు. తర్వాత ఇందులో ఒక కప్పు పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఇందులోనే రుచికి తగ్గట్లుగా ఉప్పు అండ్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఒక పావు స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోండి. ఒక 3 స్పూన్ల దాకా పెరుగు, కొన్ని నీళ్లు వేసుకొని ఈ పిండి అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ శనగపిండి, బియ్యం పిండి ఇంకా పెరుగు మొత్తం ఉండలు లేకుండా క్రీమ్ లాగా అయ్యేంత వరకు కలుపుకోండి. శనగపిండి తింటే మాకు గ్యాస్ వస్తుంది, మాకు అంత బాగా గిట్టదు అనుకుంటే శనగపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, లేదా బొంబాయి రవ్వ అయినా తీసుకోవచ్చు. ఇలా తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండి ఉండలు లేకుండా క్రీమ్ లాగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. చూసారు కదా, పిండి మరీ థిక్గా ఉండకూడదు, అలా అని మరీ పల్చగా ఉండకూడదు. ఈ విధంగా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకొని తర్వాత ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు, మీకు ఇష్టమైతే అల్లం ముక్కలు కూడా వేసుకోండి. అండ్ కొంచెం కొత్తిమీర, కాస్త కరివేపాకు, ఇలా ఇవన్నీ వేసుకొని మొత్తం పిండిలో ఇవి కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోండి. కావాలంటే మీరు ఉల్లిపాయ ముక్కలు ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా క్యారెట్ తురుము లాంటివి కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఈ ముక్కలన్నీ పిండిలో బాగా కలిసిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ దాకా వంట సోడా వేసుకొని వంట సోడా కూడా మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. వంట సోడా వేసుకోవటం వల్ల పొంగనాలు మనకి చక్కగా పొంగి సాఫ్ట్గా ఉంటాయి. పిండిని అయితే కలుపుకొని ఇలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండితో మనం పొంగనాలు వేసుకుందాము. అందుకోసం స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త వేడైన తర్వాత ఆయిల్ వేస్తున్నాను. మీరు కావాలంటే బటర్ అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత పొంగనాల గుంతల్లో ఇలా పిండిని నింపేసుకొని ఒకవైపు కాలేంత వరకు మూత పెట్టేసి కాల్చుకోండి. చక్కగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. డీప్ ఫ్రై ఐటెం కాదు, హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా రుచిగా కూడా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా ఎప్పుడు మనకి ఇంట్లో అవైలబుల్గానే ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు నిమిషాల్లో ప్రిపేర్ చేయొచ్చు. ఇంటికి సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. తప్పకుండా మీరు కూడా ఒక్కసారైనా ట్రై చేయండి. వీటిలోకి కాంబినేషన్గా నేను పల్లీ చట్నీ తీసుకున్నాను. చాలా బాగుంటుంది ఈ చట్నీతో ఈ పొంగనాలు కనుక తిన్నారంటే. ఈవినింగ్ స్నాక్ టైంలో అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా అద్భుతంగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ పొంగనాలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్. బాయ్.